ఓపెన్‌ఏఐ వాళ్ళు రీసెంట్‌గా జీపీటీ-5 మోడల్ అనేది లాంచ్ చేశారు కదా! ఏపీఐ యూజ్ చేసుకొని మీరు కొన్ని అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఈ రీల్ మీకోసమే. సో, ఓపెన్‌ఏఐ వాళ్ళు జీపీటీ-5లో 3 వెరైటీస్ అనేది తీసుకొచ్చారన్నమాట ఏపీఎస్‌లో. ఫస్ట్ వన్ ఏంటంటే జీపీటీ-5 మోడల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి జీపీటీ-5 మినీ అండ్ థర్డ్ వన్ వచ్చేసి జీపీటీ-5 నానో. సో, ఇలా 3 కేటగరీస్‌గా ఎందుకు డివైడ్ చేశారంటే దీని స్పీడు అండ్ అలానే దీని టోకెన్ సైజు అలానే దీని కాస్ట్ అండ్ వెరైటీ యూజ్ కేసెస్‌లో యూజ్ చేయాలంటే ఈ 3 టైప్స్ ఆఫ్ ఏపీఎస్ అనేటివి మీకు యూజ్ అవుతాయన్నమాట. లైక్ మీరేదైనా అడ్వాన్స్‌డ్‌గా పెర్ఫార్మ్ చేయాలన్నా, అలానే ఏదైనా కాంప్లెక్స్ టాస్క్‌లో ఈ జీపీటీ-5 మోడల్ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. లైక్ అడ్వాన్స్‌డ్ కోడింగ్‌లో గాని, అలానే రీసెర్చ్‌లో గాని, లైక్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌లో కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట జీపీటీ-5 అనేది. బట్ ఇదేంటంటే ఒక చిన్న ప్రాంప్ట్ రెస్పాన్స్ వచ్చేదానికి కూడా గంటలు, గంటలు టైం తీసుకుంటుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి జీపీటీ మినీ. ఇది కొంచెం మోడరేట్‌గా ఉంటుందన్నమాట. లైక్ కాస్ట్‌లో గాని, అలానే స్పీడ్‌లో గాని అన్నమాట. దీన్ని మీరు కస్టమర్ సపోర్ట్ బాట్స్‌లో, అలానే ఎడ్యుకేషన్ ఆర్ ట్యూటరింగ్ సంబంధించి అప్లికేషన్స్‌లో అండ్ అలానే ప్రొడక్టివ్ టూల్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఈ జీపీటీ-5 మినీ మోడల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి జీపీటీ-5 నానో. ఇది చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. లైక్ మినిమల్ రీజనింగ్‌లో మీకు కావాలనుకుంటే ఈ మోడల్ అనేది యూజ్ చేసుకోవచ్చన్నమాట. లైక్ దీని కాస్ట్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుందన్నమాట. దీన్ని మీరు ఎక్కడైతే అప్లికేషన్స్‌లో నాకు చాలా ఫాస్ట్‌గా కావాలి అలా స్కేల్ చేయాలనుకుంటే ఆ అప్లికేషన్స్‌లో ఈ వేరియంట్ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. లైక్ అలానే రియల్ టైమ్ చాట్ బాట్స్‌లో, ఐఓటీ డివైసెస్‌లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, వీటివి బెంచ్‌మార్క్ రిజల్ట్స్ అండ్ కాంటెక్స్ట్ విండో సైజ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు.